భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ది ఒక షాకే. ఎందుకంటే ఇప్పుడు మొన్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు గానీ పెద్ద హడావిడి చేయలేదు. సైలెంట్‌గా కొన్ని చోట్ల ఒక 70, 80 స్థానాల్లో గెలిచారు. ఇలా మీకు మీ మీతో చెప్పామండి కానీ హడావిడి చేయకుండా గూడా మనం ఇంత గెలుచుకున్నామని మొన్న కొండగట్టుకు వెళ్ళినప్పుడు తెలంగాణ జనసేన నాయకులు చెప్పడం, వాళ్ళందరితో మీటింగ్ అది ఏర్పాటు చేయడం అది చూసాం. దాదాపు 100, 130 అనుకుంటాను. ముందు 70 అన్నారు. తర్వాత 130 దాకా గెలిచారు అన్నట్టుంది. ఖమ్మం కావచ్చు, లేదా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒకటి సామాజిక వర్గ సమీకరణాల రీత్యా, లేదంటే గనక పర్టిక్యులర్‌గా పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానం ఉన్నటువంటి చోట్లన విజయాలు సాధ్యమైనయి, లేదా స్థానికంగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయాలు. అయితే దాన్ని ఇక వ 0తో ఉన్నప్పుడు ఒక్కటొచ్చినా ఎక్కువే, 10 వచ్చినా ఎక్కువే, 100 వచ్చినా ఎక్కువే కదా! ఇప్పుడు ఇదివరకు 2 చోట్ల ఓడిపోయినటువంటి స్టేజ్ నుంచి మొన్న పొత్తు పెట్టుకుంటే 21కి 21 గెలవడం అన్నట్టుంది. ఎట్లాంటి బూస్ట్ వచ్చిందో. తెలంగాణలో 0 ఉన్నప్పుడు అదనంగా ఇప్పుడు మొన్నొచ్చిన సర్పంచులు బోనస్. ఇప్పుడు రాబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి పోటీ చేస్తామన్నటువంటి జనసేన ప్రకటించింది. పొత్తు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అడిగితే అప్పుడు చూస్తాం తప్పించి మేము ఇండివిడ్యువల్‌గా పోటీ చేయడానికి రెడీ అని ప్రకటించింది. అంటే ఇప్పుడు బీజేపీకి వచ్చే ఓట్లను జనసేన గెలుస్తుందా? లేకపోతే జనసేన విజయం బీజేపీకి బలమా, బలహీనత అంటే అక్కడ ఉన్నటువంటి పోటీలో చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ ఇప్పుడే పుంజుకోవాలనుకుంటుంది. పుంజుకోవాలనుకుంటున్న సందర్భంలో ఆ ఓట్లలో చిరికి, ఎందుకంటే విడిగా ఉండుంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. ఆంధ్రాలో కలిసి ఉండటం, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినాయి కానీ సైకలాజికల్ కండిషన్స్ అయితే అట్లాగే ఉంటాయి. ఆ టైంలో ఇక్కడ కలిసి ఉండటం, అక్కడ విడిపోయి ఉండటం అన్నటువంటిది సహజంగా మైనస్ అవుతుంది. అది బీజేపీకి వచ్చే ఓట్లు జనసేన చీల్చుతుంది అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. అయితే బీజేపీ మాత్రం ఒంటరి పోటీనే చేస్తాము అన్నటువంటి తేల్చి చెప్తోంది. ఇక బీజేపీకి సంబంధించిన స్థానిక నాయకత్వాలు కనుక రాష్ట్ర నాయకత్వానికి లేదు, మనం పొత్తు పెట్టుకోవాల్సిందే అంటే అప్పుడు అధినాయకత్వంతో మాట్లాడి పొత్తు పెట్టుకోవడానికి ముందుకొస్తారు. మొన్నటిసారి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అధినాయకత్వం సూచన మేరకు పొత్తు పెట్టుకున్నారు, భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన ఎక్కడ గెలవలేదు. అదే సందర్భంలో ఆ సీట్లు, జనసేనకి ఇచ్చిన సీట్లు కూడా పెద్ద పవర్ఫుల్ కాదు అన్నటువంటి ప్రచారాన్ని జనసేన వాళ్ళే చేశారు. ఒక రకంగా సైకలాజికల్గా ఇద్దరి మధ్యన ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడైతే జనసేన పోటీ అన్నటువంటిది ఓపెన్, అందులో డిసైడ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసి ధైర్యంగా నిలబడుతుందా, లేదంటే గనక మొన్న అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ కలిసి పోటీ చేయడం ద్వారా భవిష్యత్ రాజకీయం కూటమి అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తుందో చూడాలి.